హాయ్ అండి. అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్నింగ్ న్యూస్‌లో ముఖ్యాంశాలేంటో చూద్దాం. మొదటగా దిశ. ధర్నా చౌక్‌పై ఆంక్షలు లేవు. రైట్. ధర్నా చౌక్ మీద ఆంక్షలు ఎత్తేసిరని చెప్పేసి వార్తను చూస్తున్నాం. ధర్నా చౌక్ పైన ఇంతకుముందు ప్రభుత్వం చాలా ఆంక్షలు పెట్టింది. ఎవరైనా సరే ఒకవేళ పర్మిషన్ తీసుకున్నా కానీ వాళ్ళ మీద ఆ టైంలో వాళ్ళని అరెస్టులు చేయడం, గుంజుకుపోవడం అనేది చేశారు. ఇప్పుడు ఆంక్షలు ఏం లేవు, అట్లా చేసుకోవచ్చు, కాకపోతే పర్మిషన్ తీసుకోవాలని అంటున్నారు. ధర్నా చౌక్పై ఆంక్షలు లేవు. 9 ఏళ్ల తర్వాత నిషేధం ఎత్తివేత. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఎవరైనా శాంతియుతంగా ఉపయోగించుకోవచ్చని ప్రకటన. 9 ఏళ్ల తర్వాత ధర్నా చౌక్కు విముక్తి లభించింది. గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రస్తుత సర్కారు ఎత్తివేసింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. శాంతియుతంగా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా ధర్నా చౌక్ను ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది. ఇది 3వ పేజీలో ఉంది. చూద్దాం పూర్తి వార్త. రైట్. 9 ఏళ్ల తర్వాత ధర్నా చౌక్ విముక్తి లభించింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అన్ని వర్గాల వారికి దీర్ఘకాలం తర్వాత వేదిక కానుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ధర్నా చౌక్ వద్ద నిరసనలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు హైకోర్టుకు వెళ్ళగా ధర్నా చౌక్ వద్ద నిరసనలకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినా అనేకసార్లు ధర్నాలకు అనుమతి ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఆంక్షలు ఎత్తివేసింది. శాంతియుతంగా తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా ధర్నా చౌక్ను ఉపయోగించవచ్చని ప్రకటించింది. సిపి సందర్శన. ధర్నా చౌక్ వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్లారు. ధర్నా చౌక్ మొత్తం తిరిగి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. ధర్నాలు చేసే వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ధర్నా చౌక్పై ఇప్పటికే హైకోర్టులో కొన్ని పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. వీటికి సంబంధించి న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలపై రివ్యూ చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రజావానికి శుక్రవారం 1000 మంది వచ్చినట్టు చెప్పారు. ఫలితంగా కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు కలిగాయన్నారు. ఈ క్రమంలో కౌంటర్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తానికైతే ఏదైతే ధర్నా చౌక్ ఉందో ధర్నా చౌక్ని ఎత్తేసారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో ఇక్కడ ధర్నాలు చేయొద్దు, ధర్నా చౌక్ మీద నిషేధం అని చెప్పేసి ఎవరు ధర్నా చేసినా కానీ వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది, వాళ్ళని అరెస్టులు చేయడం జరిగింది. అసలు కనీస ధర్నా కూడా అంటే మనిషి యొక్క వాయిస్ని వినిపించడానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కూడా లేకుండా చేసిన ప్రభుత్వం క్రితంసారి బీఆర్ఎస్ ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వం ఏం చేసేదంటే మొత్తం గొంతులను అణచివేసింది. ఎవరు గొంతు వినబడద్దు, ఎవరు నాకు ఎదురుగా మాట్లాడద్దు, ఎదిరించి మాట్లాడద్దు, ఎవరు ధర్నా చేయొద్దన్న ఉద్దేశంతో ధర్నా చౌకుని మొత్తం ఎత్తేసింది. ఎక్కడ కూడా ధర్నా చేయడానికి వీలు లేకుండా చేసింది హైదరాబాద్లో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ ధర్నా చౌక్ని ఎత్తేసినాం, ఎట్లాంటి ఆంక్షలు లేవు. ఒకవేళ ధర్నా చేయాలనుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, సాధారణ ట్రాఫిక్లోకి కాన్వాయ్ని అనుమతించండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు. ఇది ఒక రకంగా మంచిదే. చూద్దాం. రాష్ట్రానికి విముక్తి, నియంతృత్వం పోయి ప్రజాపాలన వచ్చింది. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయి. 100 రోజుల్లోనే గ్యారంటీల అమలు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు ఖాయం, విద్యుత్ అప్పులు 81,516 కోట్లు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నియంతృత్వ పాలన పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని గవర్నర్ తమిళసై అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం చేసిన ప్రసంగంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటుందని పేర్కొన్నారు. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని తెలిపారు. ఇది చూద్దాం, వార్తను చూద్దాం. ఇందులో 7th ఉంది, చూద్దాం ఒకసారి. నియంతృత్వ పాలన పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని, ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటుందని
గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ పేర్కొన్నారు. నిర్బంధాన్ని సహించబోమంటూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఇది పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాందిగా మారిందన్నారు. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని, అడ్డగోడలు, అద్దాల మేడలు పటాపంచలయ్యాయి, ప్రజాప్రభుత్వ ప్రస్థానం మొదలైంది అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం చేసిన ప్రసంగంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులే తప్ప పాలకులు కాదు, పెత్తందారులు అంతకంటే కాదు అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే రేవంత్ రెడ్డి చెప్పారు అని గవర్నర్ గుర్తు చేశారు. ప్రజలు వారి ఆవేదన, బాధలు, కష్టాలు, సమస్యలు చెప్పుకునేందుకు అందుబాటులో ఉండే పాలన రాష్ట్రంలో మొదలైందని గవర్నర్ నొక్కి చెప్పారు. ఇది సామాన్యుడి ప్రభుత్వంగా దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు. అమరుల ఆశయాలు, విద్యార్థుల పోరాటాలు, పౌర సమాజ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని పాలన కొనసాగించాలన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చారు. రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రైట్, మొత్తానికైతే ఏదైతే దొరల పాలన ఉందో దొరల పాలన నుంచి బయటకు వచ్చింది రాష్ట్రం అనేది. అసలైన తెలంగాణ ఈరోజు సాకారమైంది. నియంత్రిత పోకడలు పోయినాయి, ప్రజాపాలన వచ్చిందని అంటున్నారు. చెప్పలేము ఇప్పుడు వాడి పాలన అట్లా ఉందని చెప్పేసి అంటే వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారంటే పూర్తిగా చూడలేం కదా. ప్రభుత్వం వచ్చి నెల కూడా కాలేదు, ఆ తర్వాత వీరు ఏ రకంగా ఉంటారు, వీళ్ళ పరిపాలన ఎట్లుంటుందని చూసిన తర్వాత అప్పుడు మాట్లాడచ్చు నిజంగా ప్రజా పరిపాలన వచ్చిందా లేకపోతే నియంత్రిత పరిపాలనే మళ్ళీ కొనసాగుతుందా అనేది అప్పుడు చూడొచ్చు. గవర్నర్ నోట అబద్ధాలు, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుగా తమిళసై ప్రసంగం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి, కౌన్సిల్లో గవర్నర్ ప్రసంగంపై పరేషాన్ అంట. ధన్యవాదాలు తెలపాలో వ్యతిరేకించాలో తెలియక సతమతం. ఇట్లా ఉంటుంది అది. ఎట్లా ఇప్పుడు ఆమె ఎవరి సైడ్ ఉంటే వాళ్ళది చదువుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చదువుతుంది. ఇప్పుడు ఆమె ఎట్లా చదివింది, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో చదివిందంటే మీరు ఇచ్చి ఉంటే మీ మేనిఫెస్టో చదువుతుంది, మీరు చదవనీయలేరు కదా, అసలు గౌరవాన్ని ఇవ్వలేరు. గులాబీలో తిరుగు మాట, సొంత పార్టీపైనే నేతల విమర్శలు, 10 ఏళ్లుగా మౌనం, ఇప్పుడు అసహనం. అందరూ బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఖాళీ అవుతుంది అని చాలామంది అనుకుంటున్నారు. కొందరు అనలిస్టులు కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ అనేది ఖాళీ కావడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని రోజులు వాళ్ళు ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ ఉన్నది కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం నడిచింది కాబట్టి ఎక్కడ పోతే ఏమవుతుందో, వాళ్ళ మీద ఏం కేసులు అయితే భయంతో చాలామంది రాలేరు. ఇప్పుడు ఎవరైతే అణచబడినరో అంటే అక్కడ ఇబ్బందులు పడ్డారో, అవమాన పాలైనరో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గలం విప్పుతూ అధినేతకు చురకలు, వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు, ఉద్యమ వ్యతిరేకులకే పెద్దపీట వేశారని మండిపాటు, జోకుడు బ్యాచ్కే ప్రయారిటీ ఇచ్చారని ఫైర్. అది మొత్తం అంతే, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే జోకుడు. అందులో ఎవడున్నాడు ఉద్యమకారుడు? కేసీఆర్ తప్ప, మిగతా వాళ్ళందరూ అదే కదా. అందుకే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలంటూ ఆగ్రహం. హాట్ టాపిక్గా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి కామెంట్స్. ఆయుధంగా మార్చుకునేందుకు అధికార పార్టీ ప్లాన్. రైట్, మొన్నటి వరకు గులాబీ బాస్ మాటలకు జీ హుజూర్ అంటూ తలూపిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం వాయిస్ పెంచుతున్నారు. ఇంతకాలం దిగమింగుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బగ్గుమంటున్నది. సొంత పార్టీ అధినేతపైనే అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఆలోచించకుండా అసెంబ్లీలో ఎన్నికల్లో టికెట్లు కేటాయించారని, అందువల్లనే ఇలాంటి ఫలితాలు వచ్చాయని, ఇదంతా స్వయంకృతాపరాధమని విమర్శిస్తున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ వ్యతిరేకులకు ప్రయారిటీ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో జోకుడు బ్యాచ్కు మాత్రమే ప్రాధాన్యత ఉందంటూ తాజాగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు చేసిన కామెంట్స్ అన్నట్టు. అంటే మొత్తానికి ఏమైందంటే ఎలక్షన్స్ టైంలో కూడా చాలామంది కార్యకర్తలు అన్నారు ఈసారి వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవడం కష్టమే, లోపల మొత్తం వచ్చిన అంటే ఏ పార్టీ నుంచి అందులోకి వచ్చినా కానీ వాడు వచ్చిన రోజే మాత్రమే కనిపిస్తాడు, తర్వాత మాత్రం కనిపించాడు. అది ఎంత పెద్ద లీడర్ అయినా సరే అంతే, వాళ్ళకి ప్రయారిటీ ఉండదు. అప్పటి మట్టుకి ప్రయారిటీ, తర్వాత ప్రయారిటీ అనేది ఉంటే వాళ్ళందరినీ పక్కకు జరిపేస్తారు అన్నట్టు. ఆ రకంగా ఉండేసి వాళ్ళని లోపలనే ఉంచేసి వాళ్ళతోని పని అయిపోయింది అని చెప్పేసి పని చేయించుకున్నంత మట్టుకే వాళ్ళను మాట్లాడియడం, పని అయిపోయిన తర్వాత పక్కన పెట్టడం అనేది చేయడం వల్ల ఈ రకమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మనం కూడా చూడొచ్చు. జోకుడు బ్యాచ్కే ప్రయారిటీ, వాళ్ళే అసలైన లీడర్లను తొక్కేశారు. వాస్తవాలు చెప్తే అధిష్టానం పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు సంచలన కామెంట్స్. ఇది గులాబీ ఇంకా అయితే
కొందరు ఏమనుకుంటున్నారంటే ఇంకా రాను రాను రోజులలో అసలు హరీష్ రావుకు కేటీఆర్కు పడక రెండు వర్గాలుగా, అంటే హరీష్ రావు కేటీఆర్ వర్గంగా చీలొచ్చు, ఇంకొకటి కవిత వర్గంగా కూడా చీలే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక 3-4 వర్గాలుగా చీరిపోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అనేదని చాలామంది చెప్పుకుంటున్నారు. ఒకవేళ కనుక వీళ్ళు రేపు మళ్ళీ ఏది మన పార్లమెంట్ ఎలక్షన్స్లలో కనుక ఓడిపోతే, దాంట్లో సీట్లు ఏమైనా తక్కువ వస్తే ఇంకా బయటకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము. ప్రభుత్వ విప్పులుగా 4 ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్కు అవకాశం, రామచంద్ర నాయక్, బీర్లా ఐలయ్యకు సైతం ఛాన్స్, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. చీఫ్ విప్గా మల్రెడ్డి రంగారెడ్డి. గ్రేటర్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్లాన్, టీడీపీ లోకల్ క్యాడర్ను లాగే ఆలోచన అంట. కుటుంబం ప్రాణాలు తీసిన ఆన్లైన్ బెట్టింగ్, భార్య 2 పిల్లలను చంపి భర్త సూసైడ్. అసలు ఎందుకురా బాబు పెట్టుడు, అవసరమా? దానికి ఆశ కోసం పోయి ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి ఉన్న పైసలు పోయి మళ్ళీ అప్పులు చేసి దాని ప్రాణాల మీద తెచ్చుకోవడం, వసూలు చేస్తుందని చెప్పి సూసైడ్, ఇట్లాంటి పనులు చేయకండి. ఏదైనా ఉంటే ఉన్న దాంట్లో చేసుకోండి, లేకపోతే వీటిని సేవింగ్ చేసుకోండి, ఆ ప్రయత్నం చేయండి. కానీ ఆశ కోసం పోయి బెట్టింగ్లు పెట్టి బాకీలు చేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడకండి. బెట్టింగ్స్ కోసం సుమారు 50 లక్షలు అప్పు, ఇల్లు ఎకరం భూమి అమ్మినా తీరని బాకీలు, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య, సిద్దిపేట జిల్లాలో ఘటన. ఏం చేస్తాం? ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల పాలైన ఓ ఏఆర్ కానిస్టేబుల్, కలెక్టర్ గన్మెన్ తన భార్య 2 పిల్లలను సర్వీస్ రివాల్వర్తో కాల్చాడు. అసలు నువ్వు చేసుకోవడమే సూసైడ్ అనేది తప్పు, దాంతోపాటు వాళ్ళని చంపడం ఇంకా తప్పు. అరే నీ బాధ ఉంటే నువ్వేదైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళని చంపడం ఏంది మరి ఘోరంగా? మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు ఉండే అసలు చావడం అనేది తప్పు. ఆ దిశగా వెళ్ళొద్దు, అడుగులే వేయొద్దు. ఇంకా కలెక్టర్ దగ్గర పని చేస్తున్నావు, అన్ని రకాలుగా ఉన్నాయి. నీకు ఏదైనా కలెక్టర్తో చెప్పుకుంటే ఆయన ఏదన్నా చేసేవాడు కదా, ఏదైనా దారి చూపించేవాడు కదా. ఎందుకు ఇట్లాంటి తప్పుడు స్టెప్స్ తీసుకుంటారో ఏం అర్థం కాదు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏం చేస్తాం? పిల్లలను చంపుకోవడము, భార్యను చంపడం. పాపం ఆమె ఏం తప్పు చేసింది? నువ్వు చేసిన బెట్టింగ్కి ఆమె బలైంది. నువ్వు బలైంది కాక ఆమెను బలి చేసింది కాక కడుపులో పుట్టిన పిల్లలను బలి చేసినావు. ఇదేమన్నా వచ్చిందా ఇప్పుడు ఏమన్నా? 9 మంది ఐఏఎస్లకు పోస్టింగ్, అడిషనల్ కలెక్టర్లుగా నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతకుమారి. రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్లకు అడిషనల్ కలెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారంట. అన్నీ చాలా స్పీడ్గా వర్క్స్ స్టార్ట్ చేస్తున్నారు, స్పీడప్ తీసుకుంటున్నారు. అన్ని శాఖలలో అన్ని రకాల వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్, వెరీ గుడ్, ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించండి, వెంటనే హోంగార్డ్స్ నియామకాలు చేపట్టండి, పోలీస్ రిక్రూట్మెంట్లో లోపాలు ఉండొద్దు, ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష. హోంగార్డులే కాదు, హోంగార్డులు ఇంతకుముందు కూడా పనిచేస్తున్న హోంగార్డులకు చాలామందికి జీతాలు రాలేవు. వాళ్ళకు కూడా కొన్ని నెలల నుంచి జీతాలు అనేవి రావు, ఆ జీతాలు ఇవ్వాలి. ప్లస్ వాళ్ళకి ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో ప్రమోషన్స్ ఇవ్వాలి. అసలు వీళ్ళు ఎప్పటికీ హోంగార్డ్స్ అయినా ఉంటారా? వీళ్ళకి ప్రమోషన్స్ ఉండి కానిస్టేబుల్కి వచ్చే అవకాశం ఉందా? దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది, వాళ్ళకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ప్లస్ మొన్న రిక్రూట్మెంట్లలో పాస్ అయిన కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళ సంగతి కూడా మీరు చూడాలా, వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంటే కాదు, జరిగిన రిక్రూట్మెంట్లో కూడా ఏం లోపాలు ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ అయ్యారు, పోస్టింగ్లు తీసుకోకుండా ఆగిపోయిన ఎవరు, అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరికీ న్యాయం జరిపించాల్సిన బాధ్యత ఉంది. వెంటనే హోంగార్డ్ నియామకాలంటే హోంగార్డులు వాళ్ళు దేని కిందకి వస్తారు? వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ఒకటి ఇవ్వాలి. వాళ్ళు శాలరీస్ కూడా సరిపోతలేదు, శాలరీస్ పెంచాలని చెప్పేసి మధ్యలో ఒకసారి ధర్నా చేశారు. ప్లస్ వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు. వాళ్ళని అసలు హోంగార్డులని అసలు డిపార్ట్మెంట్గానే చూస్తలేరు. వాళ్ళు డిపార్ట్మెంట్లోని వ్యక్తులా లేకపోతే డిపార్ట్మెంట్కి అనుబంధంగా ఉండి బయట నుంచి పనిచేసే వ్యక్తులుగా, ప్రైవేట్ వ్యక్తులుగా అనేది వాళ్ళే డౌట్స్ వస్తున్నాయి. దాన్ని మీరు క్లారిటీ చేయాల్సి ఉంటుంది. పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ సైనిక మాదిరి రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియట్లో శుక్రవారం సమీక్ష నిర్వహించిన ఆయన వెంటనే హోంగార్డులు నియామకాలను చేపట్టాలని డీజీపీకి సూచించారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు, వాటిని అధిగమించే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపైన నివేదిక ఇవ్వాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వీటి గురించి మాట్లాడు కానీ వీటి గురించి కూడా జర మాట్లాడండి. మొన్న రిక్రూట్మెంట్ అయ్యి పాపం చాలామంది అభ్యర్థులు ఇదైండ్రు. టీ వర్క్స్ సీఈఓగా ఆనంద్ రాజగోపాల్, టీ ఫైబర్ హెడ్గా కాసుల ఆనంద్, సుజయ్ కారంపురి స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్, ఆ పార్టీ మనుగడ కష్టమే, బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు ఉండదు. ఎంపీ లక్ష్మణ్, బీజేపీ స్టేట్ చీఫ్ను మార్చే అవకాశం లేదు, అది ఉండదు అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలు ఒంటరిగానే పోటీ, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. రైట్, నెక్స్ట్ వచ్చేసి వెలుగులో ఉన్న వార్తలు ఏం చూద్దాం. వెలుగులో వచ్చేసి మెయిన్గా ప్రజాభవన్కు పోటెత్తిన జనం, ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునేందుకు క్యూ. అబ్బా చాలామంది వచ్చారు, ఎక్కడి నుంచి జిల్లాలలో కూడా స్టార్ట్ అయింది అని అన్నారు. మరి జిల్లాలలో నడుస్తుందా లేదా, ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి జనం ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్కు శుక్రవారం జనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వీరు అన్నారు కదా ప్రతిసారి కూడా జిల్లాలో ఉంటుంది, అక్కడ ప్రజావాణిని ప్రజా దర్బార్గా చేస్తాం, అక్కడ చెప్పుకోవాలని చెప్పేసి అన్నారు. మరి జిల్లా వైజ్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా, చేస్తే ఇంతమంది అక్కడికి రారు కదా, వారి జిల్లాలోనే వాళ్ళ బాధలు చెప్పుకుంటారు కదా, అదొకటి ఏర్పాటు చేయాలి. చేస్తామని అన్నారు, చేసిరో లేదా. మరి ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ లోపలి నుంచి రాజ్భవన్ రోడ్ సిగ్నల్ వరకు దాదాపు కిలోమీటర్ మేర బారులు తీరారు. ఎక్కువ మంది ధరణి సమస్యపై, కొందరు పింఛన్ల కోసం, ఇంకొందరు ఇండ్ల కోసం విన్నవించుకునేందుకు వచ్చారు. ఇది పరిస్థితి. మొత్తం ఇట్లా జనాలు మొత్తం మొత్తం ఫుల్ నిండిపోయారంట అక్కడ జనాలు. ఏంటంటే 4th పేజీలో ఉంది, ఒకసారి చూద్దాము పూర్తిగా. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. తమ సమస్యలు చెప్పుకొని వాటిని పరిష్కారం చూపించాలని ప్రభుత్వ పెద్దలను కోరేందుకు తరలి వచ్చారు. శుక్రవారం ఉదయాన్నే ప్రగతి భవన్కు పెద్ద సంఖ్యలో చేర్చుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా 8 గంటలకి పెద్ద ఎత్తున జనం క్యూ లైన్లో ఉన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరు తల్లులు చంటి బిడ్డలతో సహా వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. భారీ ఎత్తున జనం తరలి రావడంతో క్యూ సోమాజిగూడ చౌరస్తా దాటిందంట. ఇది చూడాలా మీరు కూడా వెంటనే దీని మీద, అంటే జిల్లా వ్యాప్తంగా చేస్తాము, జిల్లాలో కూడా చేస్తాము, అక్కడ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చూసుకుంటారని చెప్పేసి అన్నారు. దీన్ని వెంటనే జిల్లాల వైజ్గా ఇంప్లిమెంట్ స్టార్ట్ చేస్తే జనాలు అనేటోళ్ళు హైదరాబాద్కి రాకుండా వాళ్ళ జిల్లాలలో వాళ్ళ ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటారు. ఆ ఏర్పాటు అనేది చేస్తే బాగుంటుంది. కలెక్టర్లు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముందుకొచ్చి ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. చేయాలి, దాన్ని తొందర చేసి ఈ రకంగా పాపం దూరం నుండి చలిని తట్టుకొని సంటి బిడ్డలను పట్టుకొని ఏడు దాకా వస్తారు. సొంత ఇంటికి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. 9.5 ఏండ్ల తర్వాత నందినగర్లోని నివాసానికి వెళ్ళిన బీఆర్ఎస్ చీఫ్ దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలు. నిర్బంధం నుంచి స్వేచ్ఛ, నియంత్రిత పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి, ప్రజలకు పాలకులకు మధ్య ఇనుప కంచెలు తొలగినాయి. గవర్నర్ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎక్కడ దుబారా జరిగిందో, ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవినీతిపై విచారణ జరిపిస్తాం. ధరణి పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమస్యల పరిష్కారం కోసం భూమాత పేరుతో పోర్టల్ తీసుకొస్తాం. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి సర్కార్ భూములను పరిరక్షిస్తామని గవర్నర్ తమిళసై గారు చెప్తున్నారు. మొత్తానికైతే నిర్బంధం నుంచి స్వేచ్ఛకు వచ్చిరు, నియంత్రిత పాలన పోయింది అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఇదేంది తీన్మార్, ఇది జిల్లా ప్రజావాణి క్యూ లైన్ కాదు సార్, హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి వచ్చిన క్యూ లైన్ అంట. వా జిల్లా ప్రజావాణి నుంచి హైదరాబాద్ దాకా పెట్టుకున్నారు. ఇది ఒకటి, అంటే జిల్లాలో పట్టించుకుంటలేరు, హైదరాబాద్కే ఉంటారు, అందరు ముఖం అట్టే పెట్టారని చెప్పేసి. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు, గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు. కడియం శ్రీహరి, ఆ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై రూట్ మ్యాప్ లేదని విమర్శ. అరే మీరు ఎప్పుడైనా అసలు గవర్నర్ తోటి అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడిచ్చిరా మీరు? అంటే ఆ సంస్కృతిని ఎప్పుడైనా కానీ దాన్ని పాటించిరా? అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు గవర్నర్తో ఒక స్పీచ్ ఉంటుంది, ఆ ప్రసంగం జరిపించాలా, మాట్లాడిపోయాలని ఎప్పుడైనా ఆమెకు ఆ గౌరవం ఇచ్చిరా? ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే
ఈరోజు మీ జరిగినట్టే మీ ప్రభుత్వం ఉంటే మీ చదువుతుంది, ఆమె ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళది చదువుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, బీఆర్ఎస్ కాంగ్రెస్పై సమాంతర పోరు, కిషన్ రెడ్డి జనసేనతో పొత్తు ఉండదని పరోక్ష సంకేతాలు, వ్యక్తిగతంగా కించపరిచే పోస్టులు పెట్టొద్దని పార్టీ శ్రేణులకు వార్నింగ్, రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న తరుణ్ చుగ్, బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆఫీస్ బేరర్ల మీటింగ్. వీళ్ళది కూడా అయిపోయింది, ఇంకొన్ని రోజులు అయితే వీళ్ళు ఎవరు కనబడరు బీజేపీ వాళ్ళు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆదాబ్ హైదరాబాద్లో సేమ్ అవే వార్తలు ఉన్నాయి. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు, 20 కేసులు సిబిఐ ముందు, 46 కేసులు సమన్లు జారీ చేసే దశలో, 3 నెలల్లో పూర్తి వివరాలతో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశం. ఇది 8వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం ఈ వార్తని. ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో తెలుస్తుంది. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలు హైకోర్టు రిజిస్టర్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రజాప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సిబిఐ కోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. 46 కేసులు ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేసే దశలో ఉన్నాయని వివరించింది. 10 కేసుల్లో ప్రజాప్రతినిధుల కేసులపై స్టే ఉందని పేర్కొంది. కాగా ఈరోజు అంటే నిన్న శుక్రవారం నుంచి 2 నెలలలోపు విచారణ పూర్తి చేయాలని సిబిఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. సంబంధిత పోలీసులు 2 వారాల్లో సమన్లు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్టే పిటిషన్ల ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 15 కేసులు ట్రయల్ దశలో ఉన్నాయని, వాటిని త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. 5 కేసుల్లో వెంటనే ప్రజాప్రతినిధుల కేసులపై ఛార్జ్షీట్ నంబర్లు దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. 3 నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్టు సమర్పించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించిందని చెప్పి చూస్తున్నాం. ఇది మొత్తానికైతే అది కూడా వాళ్ళు స్పీడప్ చేసి 115 కేసులు ఉన్నాయి రాజకీయ నాయకుల మీద అని చెప్పేసి ఒక వార్తను చూస్తున్నాం మనం. ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూ బకాసురులు, సర్వేయర్ వెంకటేష్ని కాపాడుతుంది ఎవరు? కలెక్టర్ కమిషనర్ ఉత్తర్వులు కూడా బేఖాతరు. అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు? బిల్డర్పై క్రిమినల్ కేసులు బుక్ అయిన చర్యలు శూన్యం. ఒక సర్వే నంబర్లో అనుమతులు పొంది మరో సర్వే నంబర్లో నిర్మాణాలు చేపడుతున్న గనులు, విచారణ జరిపి న్యాయం చేయాలన్న బాధితులు. ఒకసారి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇటు సైడ్ ఒక కన్నేస్తే బాగుంటుంది. ఈ రకమైన ఏవైతే అక్రమాలు ఉన్నాయో అక్రమాలకు కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉంది. హిడ్మా హతం, హిడ్మాపై రూపాయలు 14 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కార్యకలాపాలు. ఎన్కౌంటర్లో హతమైనట్లు పోలీసుల ప్రకటన, గతంలోనూ చనిపోయినట్లు మీడియాలో కథనాలు. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ఆంధ్రజ్యోతిలో ఇది గన్మెన్ తన ఆత్మహత్య చేసుకుని భార్య పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు పిల్లలు, ఏం రోగం అయింది దానికోసం పిల్లల్ని చంపిస్తారా? రైట్. ముందస్తు జోరు మీదున్న బీజేపీ నెల ముందుగానే లోక్సభ ఎన్నికకు యోచన. 7 నుంచి 10 దశలు ఎన్నికల నిర్వహణ. తొలి దశలో మార్చి 10 నుంచి 15 మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్. ఏపీ క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై వెల్లడించిన సీఎం జగన్. ఫిబ్రవరి 20కే షెడ్యూల్ రావచ్చని వ్యాఖ్య. ముందస్తుగానే వెళ్ళొచ్చు లోక్సభ ఎన్నికలకు అని చెప్పేసి చూస్తున్నాం. మై లార్డ్, నన్ను చనిపోనివ్వండి, జడ్జినైనా నాకే లైంగిక వేధింపులు రాత్రికి రమ్మని జిల్లా జడ్జి అడిగారు. అలహాబాద్ హైకోర్టు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. నా జీవితాన్ని గౌరవప్రదంగా డిస్మిస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. సిజేఐకి యూపీ మహిళా జడ్జి లేఖ, నివేదిక పంపాలని సిజేఐ ఆదేశం. జడ్జినైనా నాకే లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పేసి పాపం ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇంత ఘోరమా? లాస్ట్కి వస్తే జడ్జి కూడా తప్పట్లేదు. ఇట్లాంటివి అట్లా తయారైపోయింది భారతదేశం అనే దేశంలో, పరిస్థితులు కూడా అట్లా తయారైపోయినాయి. త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ. ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్. అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన అంట. రైట్. ఇది త్వరలో ఏంది ఇచ్చేస్తే అయిపోతుంది. ఒక ప్లానింగ్ చేసేసి ఆ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం, అది అయిపోతుందని అన్నారు. దాన్ని వీలైనంత తొందరగా ప్రక్షాళన చేసేసి వీళ్ళకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. రైట్. ఇంకేమున్నాయి? ఏం లేదు, అడ్వర్టైజ్మెంట్. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు. మొత్తానికైతే ఒక సైడ్ ఏమో గులాబీ కోటలో ఇటు ఇది జరుగుతుంది, వ్యతిరేకత అనేది పెరుగుతూ ఉంది. ఇంకొక వైపు ఏమో తమిళసై గారు చెప్పారు, గవర్నరు రాష్ట్రానికి విముక్తి జరిగింది,
నియంతృత్వ పాలన నుంచి ఊపిరి పీల్చుకున్నదని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి కొంచెం స్పీడప్గానే పనిచేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నాం. అన్ని రకాలుగా ఆలోచించాలి, అన్ని పథకాలను కూడా డెప్త్గా ఆలోచించేసి దీనివల్ల లాభం ఎంత నష్టం ఎంత అనేది చూసుకొని కూడా వెళ్ళాలి. ఇంకొకటి మెగా డిఎస్సి కూడా ఇస్తామన్నారు. మెగా డిఎస్సి కూడా వీలైనంత తొందరగా ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇంతకుముందు ఏవైతే రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయో, అంటే అన్ని రిటర్న్ టెస్టులు ఈయన అన్ని పాస్ అయిపోయి రిక్రూట్మెంట్ దశలు ఆగిపోయినాయి, వాళ్ళని కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ప్రభుత్వం పోస్టింగ్స్ ఇస్తే బాగుంటుంది. ధర్నా చౌక్ దగ్గర మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేయడం అనేది స్వాగతించాల్సిన విషయం అది. ఓకే, ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై తెలంగాణ.